మకర రాశి చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2గా సూచిస్తూ ఉంది. దైనందిన కార్యక్రమాల్లో ఆటంకాలు వస్తుంటాయి, వాటిని తెలివిగా దాటవేస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ విషయాలు, ఇతరుల ప్రమేయం వల్ల తరచుగా కలహాలు. ఆర్థిక కార్యకలాపాల్లో ఓర్పు అవసరం. ఖర్చులు పరిధి దాటుతాయి. శుభకార్యాల కోసం, వస్తువులు, మరమ్మతుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఓర్పు అవసరం. ఇతరులపై ఆధారపడి ఏ పని చేయవద్దు. ఫైనాన్స్ వ్యాపారాలకు అక్టోబర్ నుంచి మోసపూరిత వాతావరణం. అవసరానికి కావాల్సిన రుణాలు అందవు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యల వల్ల పనులు, ఆటంకాలు. ఉద్యోగ కార్యకలాపాల్లో మంచి ఫలితాలు. తోటివారి నుంచి సహకారం తక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలకు అనవసర చికాకులు, శ్రమాధిక్యం. లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులకు సలహాలు విని పెట్టుబడులు జోలికి పోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు మీరు చేయవద్దు. షేరు వ్యాపారాలు తెలివిగా వ్యాపారం చేసినా అనుకున్న స్థాయి ఫలితాలు మాత్రం మీకు దక్కవు. విద్యార్థులకు దారి మళ్ళుతుంది. విదేశీ నివాస ప్రయాణాల ప్రయత్నాల్లో ఉన్నవారికి మాత్రం మంచి సలహాలు, సహకారం ఉంటుంది. విధి నిర్వహణలో, ఉద్యోగంలో చక్కటి పరిస్థితులు ఉంటాయి స్త్రీలకు. అయితే ఆర్థిక ఎదుగుదల తక్కువ. అక్టోబర్ తర్వాత వైద్య విషయంలో కూడని సలహాలు అందుతాయి. గర్భిణులకు అక్టోబర్ నుంచి మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీరికి శాంతి మార్గం చూసుకున్నట్లయితే ప్రతినిత్యం ఎక్కడ వేదపారాయణం జరుగుతున్నా వెళ్ళి వినడం ప్రారంభించడం మంచిది. ప్రాతకాలను దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం అంటే వినడం చేయండి. అక్టోబర్లో గురు, రాహు, కేతువులకు శాంతి చేయించండి. గురువుకి శనగలు గురువారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం, సప్తముఖ రుద్రాక్ష ధారణ మీకు శుభప్రదంగా ఉంటుంది.